హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అమ్మ చేతి వంటల ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మరి ఈరోజు చేసుకోబోయే వంట ఉగ్గాని. దీన్నే కొన్ని ప్రాంతాల్లో బొరుగుల తాలింపు అని కూడా అంటారు. పేరు ఏదైనా చేసుకునే వంట మాత్రం ఒకటే. మరి ఈరోజు ఆ బొరుగుల తాలింపుని తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: బొరుగులు 2 పళ్ళు, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. ఈ లోపల మనం బొరుగులని నీళ్ళల్లో నానబెట్టాలి. వెల్లుల్లి, ఉప్పు, కారం, తెల్లపప్పులు మరియు ఎండు కొబ్బరి తురుము వీడియోలో చూపించే విధముగా తెల్లపప్పులు వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి తురుము, కల్లుప్పు, కారం మరియు వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనం నానబెట్టుకున్న బొరుగులను తీసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం నూనె పోయాలి. దీంట్లోకి కొంచెం తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగేదాకా తిప్పుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉల్లిపాయలు అనేవి మాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాయి కాబట్టి అందులో ఒక చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి పసుపు కలిసేదాకా. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని దీంట్లో వేసుకోవాలి. ఈ టమాటా వేసిన 2 నిమిషాలకి మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బొరుగులని దీంట్లో వేసుకోవాలి. దాంతోపాటు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని, పప్పుల పొడిని కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం కొంచెమైనా వేసుకోవచ్చు, లేదా మొత్తం ఒకేసారి అయినా వేసుకోవచ్చు. అవి వేసిన పప్పుల పొడిని మొత్తం బాగా తిప్పాలి. బాగా ఆ బొరుగులకి కలిసేలాగా కింద ఉన్న తాలింపు మొత్తాన్ని తిప్పాలి. ఇక్కడ బొరుగులు మరియు తాలింపు వేసాం కాబట్టి బొరుగుల తాలింపు అని అంటారు. మరి ఉగ్గాని అని పేరు ఎలా వచ్చిందో మీలో ఎవరికైనా తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. అంతే, ఇక చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే ఈ బొరుగుల తాలింపు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.